అమ్మాయిలతో మాట్లాడుతుంటే టైం తెలియదు కదా అసలు. అవును, మాట్లాడుతున్నప్పుడు తెలియదు, పోట్లాడుతున్నప్పుడు గడవదు. భలే చెప్పారండి. నిజమే. కావాలంటే లోపల ఉండి మీ ఫ్రెండ్ అడగండి, మీకే అర్థమవుతుంది. చెప్పాలి కదండి. నాతో కబుర్లు చెప్తూ కూర్చున్నారు, నాతో మాట్లాడడానికి వచ్చారు మీరు ఇక్కడికి. వాళ్ళు లోపల పోట్లాడుతుంటే కనీసం జాలైనా పెట్టలేదు మీకు. రే ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ? ఎవర్రా ఈ అమ్మాయి? కనీసం కొంచెం కూడా భయం లేదు ఏమవుతుందని. పిలుద్దామంటే అసలు వదలదే. రే ఫస్ట్ దీని సంగతి వదిలేసి దాని సంగతి చూడరా ముందు. వెళ్ళొచ్చా లోపలికి? పదా. వెళ్ళొచ్చు అని చెప్పినా కదలట్లేదంటే అంత కంఫర్ట్గా ఉంది ఈ ప్లేస్. ఉండండి చెప్తాను. రే వాళ్ళని ఎందుకు రా రెచ్చగొడుతున్నావు? అసలే అది నాకు చొక్కలు చూపిస్తుంది. ఇంకిద్దరు కలిస్తే ఏంటి నా పరిస్థితి? వాళ్ళ దేవసం, వాళ్ళకంత సీన్ లేదులే కానీ నువ్వేంటి చెమటలతో మంగళ స్నానం చేసినట్టున్నావు. మంగళ స్నానమా? ఎన్ని రకాల స్నానాలు ఉన్నాయో అన్ని రకాల స్నానాలు చేపించేసింది అక్కడ. పెళ్లి మిగిలింది అయితే ఇంకా దేనికి ఆలోచిస్తున్నావు? చేసుకుంటే ఒక పని అయిపోతుందిగా. సాక్షి సంతకం పెట్టడానికి వచ్చేవారా నువ్వు? నేనున్నా కదరా, దేనికి భయపడుతున్నావు నువ్వు? ఎక్కువ టైం ఆపడం మంచిది కాదు. వాడుండగా జరగనివ్వడు, చెడగొట్టడానికే వచ్చాడు. నా దగ్గరకు వచ్చి నన్ను కన్విన్స్ చేసే ఛాన్స్ ఇద్దరిలో ఎవరికీ లేదు. ఏమున్నా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడమే. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? ప్రామిస్ చేసావుగా, అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఉంది. లేకపోతే ఫోన్ లోనే పంపించేసేవాడిని. వాడి గురించి నాకు తెలుసు, అందుకే నేను ప్రామిస్ చేపించుకున్నా. సరే అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం. కానీ నాకు ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పు. ఏంటది? నీకు ఈ రోజు గడిచి ఆ పిల్ల ఇంటికి వెళ్ళిపోతే చాలా, లేదా నీ లైఫ్లో నుండి పూర్తిగా వెళ్ళిపోయినా పర్లేదా? బాగా ఆలోచించుకొని చెప్పు. ఆలోచించడానికి ఏం లేదులే. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఎప్పటికైనా డేంజరే. పూర్తిగా తెగొట్టే. పక్కానా? పక్కా. తర్వాత మళ్ళీ దేనికి ఇలా చేసావు అది ఇదని నన్ను బ్లేమ్ చేయకూడదు. అనుకున్న పని అవడం కోసం నేను ఏదైనా చేస్తానని నీకు తెలుసు, కానీ గుర్తు చేస్తున్నా. సరే ఏదైనా తెగొట్టే. సరే ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయి. ఎంత కష్టపడినా ఈ ఒక్కరోజే. ఏం జరిగినా యాక్సెప్ట్ చేయి, డిఫెండ్ చేయడానికి ట్రై చేయి మాకు, సరేనా? సరే. ఇంకా నువ్వు లోపలికి వెళ్ళిపోయి దాని ఫ్రెండ్ని బయటికి పంపించు, మాట్లాడాలి. సరే.